దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము మార్చి 5 చదువుచున్నాను. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనము. తన ప్రేమను మార్తా మరియలకు బయలుపరచుటకై మన ప్రభువు పలుమార్లు బేతనియకు వచ్చెను. అయితే ఆయన ప్రేమను గ్రహించుటకు వారికి సిద్ధపాటు అత్యవసరమయ్యెను. ఆయన మొదటిసారిగా వారిని దర్శించినప్పుడు వారి నిజస్థితి వారికి బయలుపరచుటకు వచ్చెను. మనం కూడా దేవుని ప్రేమను పూర్తిగా ఇష్టపూర్వకంగా అంగీకరించుటకు ముందు మన పాపపు చెడు స్థితిని ఎరగవలెను. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో పౌలు చెప్పుచున్న ప్రకారము మనలో మంచిదేదియూ లేదు. ఈ పాఠములు నేర్చుకున్నటకు అనేక సంవత్సరములు పట్టును. ఎందుకనగా మనలో మంచిదేదియూ లేదని తలంచుటకు ఇష్టపడము. బాహ్యంగా బేతనీయలోని ఆ కుటుంబము గౌరవనీయమైనది. వారు ప్రభువైన యేసును పరామర్శించి ప్రేమించిరి. వారు ఆయనలో తప్పులు పట్టుకొనజూచిన పరిసయ్యుల వంటి వారు కారు. ప్రభువు ఆ మార్గమున వెళ్ళినప్పుడెల్లా వారాయనను ఆహ్వానించి ఎంతో గౌరవించిరి. బేతనియ యెరూషలేము నుండి యెరికోకు పోవు మార్గమునందు ఉన్నది కనుక మన ప్రభువు యెరూషలేము నుండి వచ్చినప్పుడెల్లా బేతనియ మార్గములో అనేకసార్లు ఆగి ఉండెను. ఆయన 8 పర్యాయములు బేతనియను దర్శించినట్లు వ్రాయబడినను దానికంటే ఎక్కువ మార్లు దర్శించి ఉండవచ్చును. దేవుడు మరియా మార్తల కుటుంబ స్థితిని ఎరిగినవాడైనందున వారిని పలుమార్లు దర్శించి వారిలో తన ఉద్దేశమును సఫలపరచగోరెను. ఆయన హృదయములను ఎరిగినవాడు గనుక వారి నిజ స్వభావము వారికి కనపరచుటకే మొదటిసారి ఆయన వారిని దర్శించెను. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభువు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.